Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So finally, RCB Royal Challengers Bangalore ఒక టైటిల్ గెలిచారు. సో ఆ జింక్స్ బ్రేక్ అయింది. 16 సంవత్సరాలుగా ట్రై చేసినా వాళ్ళ మెన్స్ టీం ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలలేదు. ఈవెన్ సిఎల్ T20 కొన్ని సంవత్సరాలు జరిగింది, దాంట్లో కూడా వాళ్ళు ఎప్పుడు టైటిల్ గెలలేదు. కానీ ఉమెన్స్ టీం కేవలం సెకండ్ సీజన్లోనే టైటిల్ గెలిచారు అండర్ స్మృతి మందనాస్ క్యాప్టెన్సీ. సో వండర్ఫుల్ విన్. దీనివల్ల మెన్స్ టీం కూడా ఖచ్చితంగా ఒక హోప్ వస్తుంది. సో ఇప్పటి నుంచో ఆర్సీబీ అనే పేరుకి టైటిల్ అనేది దూరంగా ఉంటూ వచ్చింది. ఒక్కసారి అది బ్రేక్ అయిందంటే స్కై ఇస్ ద లిమిట్. మీరు చూడండి, సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే 100 చేశాడో 2010లో, ఆ తర్వాత బౌలర్ని డబుల్ సెంచరీస్ వచ్చినాయి. అలాగే 4-minute బ్యారియర్ బ్రేక్ అయింది 400 meters రన్లో. రోజర్ బ్యానిస్టర్ అనే ఒక రన్నర్ బ్రేక్ చేశాడు. సో ఎప్పుడైనా బ్యారియర్స్ బ్రేక్ అయినప్పుడు సైకలాజికల్గా ఒక బ్యారియర్ క్రియేట్ అవుతుంది, ఒక డ్యామ్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఒక్కసారి అది కట్టలు తెంచుకుందా తర్వాత అంతా కూడా మీకు ఫ్లడ్ లైట్స్ ఓపెన్ చేసినట్టు. సో ఆర్సీబీకి ఇది చాలా శుభ సూచకం. విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ మరొక వారం రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఆ పరిస్థితుల్లో వారం కూడా లేదు. సో ఆ టైంలో సో డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ ఆర్సీబీ. సో వాళ్ళు కూడా రోషన్ తెచ్చుకుని ఉమెన్ గెలిచారు కదా, మెన్ గెలవాలి, ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. క్రికెట్ మన మెన్నే స్టార్ట్ చేశారు బాగా, ఉమెన్ కూడా ఆడేవారు మొదట్లో. క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు ఇంగ్లాండ్లో అప్పట్లో అండర్ ఆర్మ్ బౌలింగ్ ఉండేది. అంటే బౌలింగ్ ఇట్లా ఇలా వేసేవారు, రబ్బర్ చేపలు వేసినట్టు అండర్ ఆర్మ్ బౌలింగ్ ఉండేది క్రికెట్లో. కానీ ఉమెన్ ఏంటంటే వాళ్ళు దే యూస్ టు వేర్ లాంగ్ స్కర్ట్స్. ఆ స్కర్ట్ అడ్డం వచ్చేది. సో ఉమెన్ ఫస్ట్ స్టార్టెడ్ బౌలింగ్ ఓవర్ ఆర్మ్. ఇప్పుడు వేస్తున్నట్టుగా చెయ్యిలా తిప్పి వేయడం. అండర్ ఆర్మ్ బౌలింగ్ అంటే ఇలా వేస్తారు మనం స్ట్రీట్ క్రికెట్లో ఆడినట్టు. కానీ ఓవర్ ఆర్మ్ బౌలింగ్ అనేది ఉమెన్ స్టార్ట్ చేశారు క్రికెట్లో అని చెప్పి చరిత్ర చెప్తుంది. అలాగే మనం ఎప్పుడు ఆడవాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. ఆడవాళ్ళు వీళ్ళే ఉమెన్లే అనుకుంటాం. బట్ ఆడవాళ్ళు వై షుడ్ మెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అన్నట్టుగా వాళ్ళు దే ఆర్ ది పాత్ బ్రేకర్స్ హియర్ ఆల్సో. మీరు అనొచ్చు అన్నీ చెప్తాను, ఉమెన్స్ మ్యాచెస్లో ఒక్క వీడియో కూడా చేయలేదు. దానికి రీజన్స్ కూడా నీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ కామెంటరీ ఫర్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్. దీనికి దాని క్లాష్ అయింది, ట్రావెల్ ఉంటుంది, తర్వాత ఒకసారి వేరే దేశం వెళ్ళాము, అట్లా అదొకటి. తర్వాత ఐఎమ్ వర్కింగ్ అనే బుక్. తర్వాత ఐపీఎల్ ఈ 10 teams మీద వీడియోస్ చేయాలి, ఇది టీమ్ అనాలిసిస్. దట్ కన్స్యూమ్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ బికాజ్ ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ దట్. దానికి నాకు ఈ రెండు కంబైన్ చేయడం కావట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒకదాని మీద మనం పూర్తి ఎనర్జీస్ పూర్తి పెట్టాలి. రెండు పెడితే ఏంటంటే దట్ విల్ ఆల్సో సఫర్, దిస్ విల్ ఆల్సో సఫర్, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అది దట్ వాజ్ ది ఇష్యూ. అదర్వైజ్ ఐఎమ్ నథింగ్ అగేన్స్ట్ ఉమెన్స్ క్రికెట్. ఐఎమ్ మై ఫాదర్ ఆఫ్ 3 girl children. నాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు యాక్చువల్లీ. సో ఉమెన్స్ క్రికెట్ నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ ది ఫైనల్ టుడే. వండర్ఫుల్ మ్యాచ్. 64 ఫర్ నో లాస్. టాస్ గెలిచారు, ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. టాస్ గెలిచినప్పుడే స్మృతి మందన చెప్పింది ఏంటంటే ఈ పిచ్ మీద 4th match ది సేమ్ పిచ్, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. రవిశాస్త్రి కూడా అడిగాడు, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. దే గాట్ వెరీ గుడ్ స్పిన్నర్స్ యాక్చువల్లీ. అది దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 teams. సో వాళ్ళు 64 for no loss నుంచి అండ్ దట్ గర్ల్ షఫాలి వర్మ ఇస్ గోయింగ్ గ్రేట్ గన్స్. ఆ స్టేజ్లో ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. 8th over బౌల్డ్ బై సోఫీ మౌలిన్. 3 wickets 4 balls వచ్చాయి. ఏంటి అసలు ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం అర్థం కాలేదు. ఫస్ట్ ఒక పెద్ద షాట్ కొట్టిపోయి షఫాలి అవుట్ అయింది. తర్వాత జెమెమా ఒక స్లాప్ స్పీడ్ ఆడిపోయి ఆమె అవుట్ అయింది, బోల్డ్ అయింది. తర్వాత వచ్చిన ఎవరు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, సారీ, దట్ ఆల్సో సమ్ ఓవర్సీస్ ఒక స్కూప్ ఆడబోయి షీ గాట్ అవుట్, క్లీన్ బోల్డ్. దట్ ఇస్ అన్వాంటెడ్ షాట్. తర్వాత కూడా చాలామంది ప్లేయర్స్ చాలా అన్వాంటెడ్ అండ్ టూ మచ్ ఆఫ్ అగ్రెషన్ కనిపించింది వాళ్ళ ఢిల్లీ క్యాపిటల్స్. సో 64 నుంచి 49 runsలో తేడాలో 10 wickets కోల్పోయారు. 64 for no loss నుంచి 113 for all out. 113 all out ఏంటి, 64 for no loss నుంచి అంత బాగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ 6 overs 60 runs కొట్టేశారు. సో అంత మంచి స్టార్ట్ అందుకున్న టీము ఒక్కసారిగా స్పిన్నర్స్కి దొరికిపోయింది.
But we have to give credit to the spinners of RCB. So our route was started by Molineux, continued by Shriyanka Patil. Shriyanka Patil first time చూస్తున్నాను ఆఫ్ స్పిన్నర్ని. ఆల్రెడీ ఐ హావ్ సీన్ వన్ ట్వీట్ బై హర్ష బోగ్లే, వెరీ ఇంప్రెస్డ్ హర్ష బోగ్లే ఆల్సో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్, నైస్ అండ్ ఈజీ యాక్షన్, మంచి లూప్, అండ్ షీ వాస్ గెటింగ్ షార్ప్ టర్న్. షీస్ ఎ స్టార్ ఇన్ ద మేకింగ్. ఆల్రెడీ కొన్ని మ్యాచ్లు ఆడింది, 7-8 T20s, 1-2 వన్డేస్ ఆడింది ఇండియాకి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడింది. బట్ షీఈస్ వెరీ గుడ్. షీ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. జస్ట్ 21 years of age. ఫ్యూచర్ దీప్తి శర్మ ఉంది, మరొక ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. బట్ శ్రేయాంక పాటిల్ ఈస్ రియల్లీ గుడ్. వెరీ ఇంప్రెస్డ్. ఇదే శ్రేయాంక పాటిల్ వీళ్ళు 2 టీమ్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో కూడా 4 wickets ఇస్తుంది. ఆ మ్యాచ్లో 1 run తేడాతో ఓడిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఆర్సీబీ. కానీ ఇక్కడ మాత్రం గెలిచారు. తర్వాత మరొక ఆఫ్ స్పిన్నర్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఆశా సమ్ ఫుల్ నేమ్ నాకు గుర్తులేదు. సారీ, నేను పెద్ద క్రికెట్ ఫాలో అవ్వను, ఉమెన్స్ క్రికెట్. షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ వార్హామ్ ఆల్సో బౌల్డ్ వెల్, దట్ లెగ్ స్పిన్నర్. సో వాళ్ళ స్పిన్నర్స్ టోటల్గా బ్రేక్స్ వేసేసారు, వికెట్లు పడుతున్నాయి, రన్అట్స్ అవుతున్నాయి. సో సచ్ ఏ స్ట్రాంగ్ టీమ్. Shafali Verma, Maglaning batted so beautifully throughout the tournament. Not to forget Jemimah Rodrigues. Anta manchi batting line, anta strong batting lineup, and they never lost to RCB so far. Adi వాళ్ళ home ground ఢిల్లీలో జరుగుతుంది. Full crowd వచ్చారు. I'm happy to see so much of crowd on Sunday evening in Delhi. So almost ఒక IPL మ్యాచ్కి వచ్చినట్టే crowd వచ్చారు. అండ్ ఆర్సీబీ కూడా ఫుల్ సపోర్ట్. ఆర్సీబీకి ఎక్కడున్న సపోర్ట్ ఉంటారు. అది గమ్మత్ ఏంటంటే ఎక్కడున్న ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు, ఉమెన్స్ క్రికెట్ అయినా మెన్స్ క్రికెట్ అయినా. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్ ఎ డిఫరెంట్ లాట్. ఎక్కడైనా ఎప్పుడైనా ఉమెన్స్ క్రికెట్ అయినా మెన్స్ క్రికెట్ అయినా ఆర్సీబీ వాళ్ళు ఎంత స్టాంచ్ సపోర్టర్స్, ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారంటే అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అదే ఇక్కడ కూడా చూసాం. సపోర్ట్ ఉంది వాళ్ళకి. తర్వాత ఆర్సీబీ వాళ్ళు దొరికిన ఆ ఓపెనింగ్ బాగా, శృతి మందన లెడ్ ద టీమ్ వెరీ కూల్ క్యాప్టెన్, వెరీ కూల్ క్యాప్టెన్. సో మొత్తం టైటిల్ అందించారు. తర్వాత వాళ్ళు వెన్ దే స్టార్టెడ్ బ్యాటింగ్, సోఫీ డిమాన్ వాజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్, కానీ షీ బ్యాటెడ్ వెల్. 49 దగ్గర ఆమె అవుట్ అయినా, స్మృతి మందన కంటిన్యూడ్. ఆమె 80sలో అవుట్ అయింది, 80 దగ్గర ఉన్నప్పుడు. కానీ అప్పటికి ఎలిస్ పెరీ గ్రేట్ ఆల్రౌండ్ షో త్రూఅవుట్ ది టోర్నమెంట్. ఎలిస్ పెరీ ఫినిష్డ్ ఆఫ్ ది టాస్క్ అలాంగ్ విత్ రిచా ఘోష్. లాస్ట్ ఓవర్లో 5 runs కావాలి, కానీ ఎవ్రీబడి న్యూ దట్ విత్ ఎలిస్ పెరీ అండ్ రిచా ఘోష్ అట్ క్రీస్, అది ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. 3 balls మిగిలిడు, కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా విజయం సాధించేశారు ఆర్సీబీ వాళ్ళు. సో కంగ్రాచులేషన్స్ టు స్మృతి మందన అండ్ దర్ టీమ్. యూ డిడ్ వెరీ వెల్. సో వీళ్ళు కూడా బాగా పాపం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వరుసగా 2 సార్లు రన్నర్అప్గా నిలవడం అనేది. మెగ్లానింగ్ బ్యాటెడ్ సో బ్యూటిఫుల్లీ టు ద టోర్నమెంట్. షఫాలి వర్మ 20 sixers కొట్టారు. 20 sixers ఉమెన్స్ క్రికెట్లో చిన్న టోర్నమెంట్, 5 టీంలు కదా ఉండేది, అంత ఈజీగా. సో షీ వాజ్ సో గుడ్. అండ్ జెమైమా రోడ్రిగ్స్ అండ్ వాళ్ళ టీం అంతా బాగుంది, చాలా బాగుంది, మంచి టీం అది కూడా. అండ్ ఈవెన్ ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్లో ముంబై ఇండియన్స్ అండ్ డీసీని అందరూ ఫేవరెట్స్గా భావించారు. బట్ ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవడం ఒక కొత్త ఛాంపియన్ అలాగే అమర్ చేయి ఉండేవారు. ఎందుకంటే ఢిల్లీ కూడా ఎప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎప్పుడు గెలవలేదు. సో ఆర్సీబీకి టైటిల్ రావడం అనేది ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టే అనిపిస్తుంది. సో గుడ్ సైన్ ఫర్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసీ, మ్యాక్స్వెల్ అండ్ అదర్స్. అండ్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ అందరూ చాలామంది ట్వీట్స్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సెలబ్రేటింగ్ విక్టరీ, లేదా చాలా సెలబ్రేట్. ఇప్పుడు కూడా అండర్ డాగ్, ఇప్పుడు గెలిచిన వాళ్ళని గెలవకూడదు, కొత్త టీమ్స్ గెలవాలి. ఐపీఎల్లో కూడా ఈసారి కొత్త ఛాంపియన్ రావాలని చెప్పి మన ఆశ.